పట్టణంలో నిర్వహించడం జరిగింది. చౌటుప్పల, నారాయణపురం మండలాలకు సంబంధించి ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, వివిధ రంగాల సంబంధించిన ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే ఈ మధ్యాహ్నం వరకు అనేక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు కావచ్చు, పూజ కార్యక్రమాలు కావచ్చు, వితరణ కార్యక్రమాలు కావచ్చు, కేక్ కటింగ్ కావచ్చు, అదే విధంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది. రాజన్న గారి జన్మదినం అందరికి ఒక పండగ రోజుగా ఈ రోజు ఒక పండగ వాతావరణంలో ప్రతి కార్యకర్త ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జన్మదినం సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు దైవ సన్నిధిలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజు పూజా కార్యక్రమం పాల్గొన్నారు. ఏదైతే భగవంతుడి ఆశీర్వాద బలంతో అందరు మనసుల్లో ఒకే ఒక కోరిక ఉంది, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాలి, భావి తెలంగాణకు ఒక దిక్సూచిగా ముందుకు వెళ్ళాలి, ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి, మా మునుగోడు గడ్డకు ఒక మంత్రి పదవి రావాలని అందరిలో మనసుల్లో ఒక ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష తప్పకుండా త్వరలో 2 వారాల్లో నెరవేరుతుందని అందరు మనసుల్లో ఉంది. ఆ దేవదేవుడు కూడా అవకాశాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఆయన నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతోటి అత్యున్నత స్థాయికి చేరుకొని మరింత మెరుగైన సేవలు అందించాలని అందరం కూడా కోరుకుంటూ ఈ రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నాం. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కండరాల వికలాంగులకు కూడా గ్రాసరీస్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక విస్తృత కార్యక్రమాలు చేపడుతూ రక్తదాన కార్యక్రమం, మెగా రక్తదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందుకోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజా ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అదే విధంగా పబ్బురాజు గారికి, అదే విధంగా పక్కన నారాయణపురం సంబంధించి ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులకు, అదే విధంగా తాజా మాజీ సర్పంచులకు, పార్టీకి సంబంధించిన ప్రతినిధులకు, అదే విధంగా కౌన్సిలర్లకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇదే ఒరవడితోటి రాజన్న సేవలు విస్తృతంగా ముందుకు సాగాలని, ఆయన సన్నిధిలో ఆయన అడుగులో మేమందరం కూడా అడిగేసి ముందుకు వెళ్ళాలని, తెలంగాణ భవితానికి ఒక ఉజ్వల నాందిగా, ఉజ్వల దిక్సూచిగా ముందుకు సాగాలని ఆ భగవంతుడు అవకాశం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.